అనంతపురం ఆర్డీటీపై టీడీపీ వైసీపీ మధ్య క్రెడిట్ వార్ ముదిరింది. తమ కృషి ఫలించి కేంద్రం ఆర్డీటీకి అనుమతులు ఇచ్చిందని టీడీపీ చెబుతుంటే తమ పోరాటం వల్లే కేంద్రం దిగొచ్చిందని వైసీపీ చెబుతోంది. అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు కేంద్ర హోంశాఖ లైన్ క్లియర్ చేసింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మత మార్పులకు పాల్పడుతున్నారంటూ ఆర్డీటీకి గతేడాది ఎఫ్సీఆర్ఏ అనుమతులను తాత్కాలికంగా కేంద్రం నిలిపేసింది. విచారణ అనంతరం విదేశీ నిధులు పొందేందుకు ట్రస్టుకు అనుమతించింది. కూటమి ప్రభుత్వ కృషి ఫలించిందన్నారు సీఎం చంద్రబాబు. ఆర్డీటీకి విదేశీ నిధుల అంశంలో ఉన్న సమస్య పరిష్కరించిన ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్డీటీకున్న ఇబ్బందులను తొలగించేందుకు చంద్రబాబు, లోకేష్ చేసిన కృషి మరవలేందన్నారు మంత్రి సవిత. మేము ఆర్డీటీ రిన్యూవల్ చేయిస్తామని చెప్పాం. మరి మా ముఖ్యమంత్రి గారు, మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు చొరవతో నిజంగా ఈ రిన్యూవల్ చేయడం చాలా సంతోషంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ మరిన్ని సేవలు అనంతపురం జిల్లాకు ఆర్డీటీ సంస్థ ద్వారా అందాలని కోరుకుంటూ ఆర్డీటీ విషయంలో టీడీపీ క్రెడిట్ చోరీ చేసిందని ఆరోపించారు వైసీపీ నేతలు. అసలు ఆ ట్రస్టుకు మద్దతుగా ప్రజా సంఘాలతో కలిసి పోరాడింది తామే అన్నారు. ప్రజల యొక్క ఒత్తిడి వల్లనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాల వల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి ఈరోజు ఎఫ్సీఆర్ఏ అనేది కూడా రెన్యూల్ చేస్తూ కూడా నిన్న కూడా నిర్ణయం కూడా తీసుకొని సేవలు అనేది కూడా యథాతథంగా కూడా కొనసాగించాలని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. బహుశా 25లో మీరే అనుకుంటే అధికారంలో ఉన్నది అంటే మీరంటే ఎన్డీఏ కూటమి కదా అని నా ఉద్దేశం. కేంద్రంలో విపరీతంగా చక్రం తిప్పే శక్తి సామర్థ్యాలున్న మీ కూటమిలో మీరు మీ నాయకత్వంలో 21వ తారీఖున ఏప్రిల్లో ఇది బంద్ అయింది. మళ్ళీ తిరిగి రావడానికి ఒక సంవత్సర కాలం పట్టింది. నేనేమంటా అంటే అసలుకి మీరు మీకు అసలుకి ఏందో నాకు అర్థమే కాదు. ఒక ట్వీట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అనుకుంటా ఉంటారు. పక్కవాళ్ళ జేబులోంచి మా జేబులో పెట్టుకుంటే అయిపోయింది కదా అనుకుంటూ ఉంటారు మీరు. ఇది బైక్ ర్యాలీ. ఇంకా ఉద్దేశం చెప్పాలంటే ఇక్కడ మా అధ్యక్షుల వారు మేమందరం ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ప్రజా సంఘాలతో కలిపి పోలీసు వాళ్ళు దాన్ని నిలువరించే కార్యక్రమాన్ని ఇక్కడ చూపిస్తా ఉన్నా నేను. గత ప్రభుత్వం ఆర్డీటీ విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ఆగిపోయిందన్నారు టీడీపీ ఎంపీ పార్థసారథి. 24 మునుపు అన్యాయం జరిగింది. ఎఫ్సీఆర్ఐ ఫండ్స్ అనేవి రద్దు చేసేదానికి ఆ రోజు రద్దు చేయడం కూడా జరిగింది. అలాంటి సందర్భంలో ముఖ్యంగా 24 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు అయితేనేమి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఐటీ శాఖ మంత్రులు, ఎడ్యుకేషన్ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి యొక్క సహాయ సహకారాలతో నిన్నటి రోజునే ఎఫ్సీఆర్ఐకి సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా రావడం జరిగింది. చాలా సంతోషదాయకం. వైసీపీ నేతలు ఆర్డీటీలోనూ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని మండిపడ్డారు అనంతపురం జిల్లా టీడీపీ నేతలు.